నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర దసరా మహోత్సవాల సందర్భంగా తొలి రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి సోమవారం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకృత అమ్మవారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ అందరికీ దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆధ్యాత్మికత వాతావరణంలో దర్శించుకుంటున్నారని తెలిపారు. పటిష్టమైన ఏర్పాట్లు చేయడం వల్ల ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకుని వెళ్తున్నారని తెలిపారు. క్యూ లైన్లు అన్ని సజావుగా సాగుతున్నాయని, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. దాదాపు 4000 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో ఉన్నారని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తుల భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. శ్రీ 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 కనకదుర్గమ్మ వారి యొక్క దర్శనం చేసుకొని పూజలు చేసుకొని విఘ్నేశ్వర పూజతోటి కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పటికే అమ్మవారి దర్శనాలు మొదలయ్యాయి. అమ్మవారి దర్శనాలతో పాటు కుంకుమ పూజ ప్రారంభించబడింది. ఇలా అన్ని పూజలు కూడా మొదలు పెట్టడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందో దేవాదాయ శాఖ అధికారులు సమన్వయంతో ఈ యొక్క ఆలయం పాలక వర్గానికి ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, ఇతర సభ్యులు అందరూ కలిసి చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. వర్షం అనేటువంటిది అది ఒక సమస్య కాదు. దైవారాధనలో వర్షం పడుతూ ఉంటుంది. వర్షాల కొరకే మనం పూజలు నిర్వహిస్తాం. సకల సౌభాగ్యాలు ప్రతి ఒక్కరికి ఉండాలని ఈ పూజలు 11 రోజుల పాటు చేయడానికి ఆగమ పండితులు నిర్ణయించారు. 11 రోజులు ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలని పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. చాలా దగ్గరలా వెళ్ళి చూసాం. ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్ గారు, మా కమిషనర్ రామచంద్రమోహన్ గారు, అలాగే ఈఓ నాయక్ గారు అందరం కలిసి అన్నీ పర్యవేక్షించడం జరిగింది. క్యూ లైన్లన్నీ సజావుగా సాగుతున్నాయి. ఎక్కడా ఎలాంటి అవాంతరం లేదు, ఒత్తిడి లేదు. తొలి రోజు కొంచెం ఒత్తిడి ఉంటుంది. దాన్ని కొంచెం సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే ముందు నుంచి నిర్ణయం చేసుకున్నామో అందరి దర్శనాలు కూడా బంగారు వాకిల్ నుంచే దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందాలని కోరాం. భక్తులు వచ్చేటువంటి వాళ్ళు కూడా అందరూ బంగారు వాకిల్ దగ్గర నుంచే అమ్మవారిని చూస్తూ కదులుతూ ఉన్నారు. ప్రోటోకాల్ దర్శనాల్లో తప్పని పరిస్థితి ఉంది. అది అంతరాలయం వరకు పరిమితం. దానికి కూడా సమయం కేటాయించాం. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు. ఈ సమయం తప్ప మిగతా సమయాల్లో అంతరాలయంలోకి ఎవరిని అనుమతించబడ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న శ్రీశక్తి పథకం విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది భక్తుల సంఖ్య 20 లక్షల వరకు ఉండవచ్చని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన జగన్మాతను ఆమె దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియా పాయింట్ లో మాట్లాడుతూ సామాన్య భక్తులకు సంతృప్తికర దర్శన భాగ్యం కలిగించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రధానంగా దాదాపు 4500 మంది పోలీస్ సిబ్బంది భక్తుల భద్రత కోసం పనిచేస్తున్నారన్నారు. దేవాలయ కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ ఆలయ మర్యాదతో స్వాగతం పలికారు. దర్శన అనంతరం వేద పండితులు అమ్మవారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలు అందజేశారు. కనకదుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి జరగబోయే నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఇంద్రకీలాద్రి మీద ఈ రోజు మనకి స్టార్ట్ అవడం నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. ఈ రోజు ఎంతమంది భక్తులు రాగలరు, ఎంతమంది భక్తులు వస్తారు, లాస్ట్ ఇయర్ శరన్నవరాత్రుల ఉత్సవాల్లో ఓవరాల్ గా ఎంతమంది వచ్చారు, ఈసారి ఎంతమంది వస్తారు అన్న బ్యారేజ్ వేసుకొని అటు దేవాదాయ శాఖ కానీ అదేవిధంగా ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర 36 విభాగాలన్నీ కూడా ఇక్కడ కూర్చొని ఏర్పాట్లన్నీ కూడా సమీక్షించడం జరిగింది. సుమారుగా పోలీస్ సిబ్బంది దగ్గర 4500 మంది పోలీసు సిబ్బంది కూడా ఈ రోజు ఇక్కడ డిప్లాయ్ అయి ఉన్నారు. ఏ భక్తులకి కూడా అసౌకర్యాలు కలగకుండా ఉండాల్సిన బాధ్యత కూడా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంది. ప్రత్యేకంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో లాస్ట్ ఇయర్ సుమారుగా 13 లక్షల మంది ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్పంచుకున్నారు అని చెప్పి మన దగ్గర నివేదికలు కూడా ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని ఈ సంవత్సరం డెఫినెట్ గా పెరుగుతారు అనే ఉద్దేశంతో
ఇంచుమించు ఒక 20 లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ చాలా నిర్ణయాలు తీసుకుంది. సపరేట్ గా ఒక ముసలి వాళ్ళకి కానీ పిల్లలున్న వాళ్ళకి కానీ సపరేట్ క్యూ లైన్స్ కానీ, విఐపీస్ వచ్చినా కూడా విఐపీస్ కి కూడా ఒక స్లాట్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ స్లాట్ బేస్ చేసుకునే వాళ్ళు విఐపీస్ కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా విఐపీస్ వచ్చినా కూడా సాధారణ భక్తులకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా వాళ్ళని ఆపకుండా డైరెక్ట్ గా వాళ్ళకి దర్శనం జరిగే పరిస్థితి కూడా ఈరోజు ఆ విధంగా ఈరోజు మొత్తం అంతా ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి సామాన్య భక్తుల తాలూకా మెయిన్ దర్శనమే పరమావధిగా భావించాం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకున్నాం. ఎక్కడైనా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాం. ఎవరికైనా మెడికల్ గా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వైద్య సిబ్బందిని కూడా డిప్లాయ్ చేసుకున్నాం. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా కనకదుర్గమ్మ అమ్మవారి దయ వల్ల ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాం. అందరూ కూడా సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అమ్మవారినా విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో కాపు రిజర్వేషన్ పోరాట సమితి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేఆర్పీఎస్ రాష్ట్ర చైర్మన్ చనమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఏకైక లక్ష్యం కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాల వారికి స్థానిక సంస్థల్లోనూ నామినేటెడ్ పోస్టులను అమరజీవి వంగవీటి మోహనరంగ వర్ధంతిని పురస్కరించుకుని డిసెంబర్ 26 నుండి కేఆర్పీఎస్ పక్షాన రిలే మరియు నిరవధిక నిరసన దీక్షలు చేపడుతున్నారు. ఈ పత్రికా సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేశామంటే, చిరకాలంగా కాపు, తెలగ, బలిజ వంటలకి చిరకాలంగా కాపు, తెలగ, బలిజ వంటకులాలు ఎన్నో సంవత్సరాలుగా రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తూనే ఉన్నాయి. రెండు పార్టీలు, రెండు కులాలు మాకు రిజర్వేషన్ రాకుండా అడ్డుపడుతున్నాయి. ఈ రాష్ట్రంలో మేజర్ ఫోర్స్ ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా కాపు, తెలగ, బలిజ వంటకులాల ఓట్లతోనే అధికారంలోకి వస్తాయనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ, అన్ని కులాలకి, అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు. అయితే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అమాయకులైన కాపులకి విభజించి పాలించే సిద్ధాంతాన్న అనేక రకాలుగా ప్రలోభాలు పెట్టి మా మెజారిటీ ఓట్లతో ఓట్లు వేయించుకొని ఆ తర్వాత ఊర్లో కరివేపాకులకు మమ్మల్ని పక్కన పెట్టి రిజర్వేషన్లు ఇవ్వకుండా దాస్తారం చేసినటువంటి ప్రభుత్వాలకి ఒక దిశని తెలియజేయాలనే ఉద్దేశంతో కేఆర్పీఎస్ కాపు రిజర్వేషన్ పోరాట సమితి, కాపు రాజ్యాధికార పోరాట సమితి ఎందుకు ఏర్పాటు చేశామో, దీని ద్వారా లక్ష్యాలు ఏంటని చెప్పడానికి మీ ద్వారా పత్రికాముఖంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో 50% రిజర్వేషన్లు అయిపోయాయి కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50% నుంచి ఏ రాష్ట్రంలో ఉండకూడదు కాబట్టి ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో కేరళ, కర్ణాటక, తమిళనాడులో 62, 65, 67% రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఈ మధ్య రీసెంట్ గా మహారాష్ట్రలో మరాఠాలకు ఇచ్చినట్టుగా 10% ప్రత్యేక రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్ లో కూడా సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం రాష్ట్రాలకు వాళ్ళ రిజర్వేషన్ పోవడానికి పెంచుకునే అధికారం ఉంది కాబట్టి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో శాసనసభలో, అసెంబ్లీలో కానీ, శాసనసభలో కానీ, శాసన మండలిలో కానీ ఎవరైతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని ఈ కులానికి చెందినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా జనసేన మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని మాదిరిగా వెంటనే మీరు బాధ్యత తీసుకుని ఎంఆర్పిఎస్ మాదిరిగా కేఆర్పిఎస్ మీకు చిరస్థాయిగా ఓట్ బ్యాంక్గా ఉండాలంటే మాకు రిజర్వేషన్లు ఇచ్చి తీరాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈ రిజర్వేషన్ల ప్రక్రియని కొనసాగిస్తామని, రిజర్వేషన్లు సాధించే వరకు విజయవాడ సన్ రైజ్ హాస్పిటల్ డాక్టర్ నరేంద్ర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేంద్ర మాట్లాడుతూ, పేషెంట్ శనివారం మా హాస్పిటల్ కు రావడం జరిగిందని, రక్తనాళాలకు సంబంధించిన డాక్టర్ కు చూపించడం జరిగింది. యాక్సిడెంట్ అయిన 6 గంటల తర్వాత మా దగ్గరకు తీసుకురావడం జరిగింది. 2 రక్తనాళాల డాక్టర్స్ చే ఆపరేషన్ చేయడం జరిగిందన్నారు. పేషెంట్ ఈ నెల 14వ తేదీన జాయిన్ చేసుకున్నాం. ప్రతిరోజు పేషెంట్ కి వాళ్ళ బంధువుకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. యాక్సిడెంట్ అయిన 6 గంటలకు హాస్పిటల్ కి వస్తే 90% ఇలాగే ఉంటుందన్నారు. ఏ డాక్టర్ కూడా పేషెంట్ చనిపోవాలనుకోరు, కాపాడాలనుకుంటారని డాక్టర్ తెలిపారు.
అది పేషెంట్ సిగ్నేచర్ కూడా చూడండి. నిన్న నిన్న చేసింది ఇదిగోండి, నిన్న కన్సెంట్ మాకు తెలియకుండా కూడా బాడీ అదేనండి. ఇప్పుడు మీరు వాళ్ళిద్దరిని పిలిస్తే ఏం ట్రీట్మెంట్ జరిగింది ఏంటి అనేది మేము చెప్తాం. నువ్వు యాంజియోగ్రామ్ తీసుకున్నప్పుడు కన్సెంట్ అది అసలు కన్సెంట్ నా పేరు డాక్టర్ నరేంద్ర అండి. నేను హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ని, ఆర్థోపెడిక్ సర్జన్. రాజేష్ అనే కుర్రాడు లాస్ట్ వీక్ ఈ సుమారుగా 7:30 గంటలకి మా దగ్గరికి వచ్చాడండి. ఏం జరిగిందని అడిగితే ఇలా ఉదయం 10 గంటలకి కొబ్బరి చెట్టు నరుగుతుండగా కొబ్బరి చెట్టు కాలు మీద పడి ఫ్రాక్చర్ అయింది, దాంతో పాటు రక్తనాళాలు తెగిపోయినాయి. ఇనీషియల్ గా తిరువూరు హాస్పిటల్లో చూపించుకున్నారు. తిరువూరు హాస్పిటల్లో చూపించుకుంటే అక్కడ రక్తనాళాల డాక్టర్ గారి ఫెసిలిటీస్ అవైలబుల్ లేవని హైయర్ సెంటర్కి వెళ్ళమని రిఫర్ చేశారు. వారు మన హాస్పిటల్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఇమీడియట్ గా రక్తనాళాల డాక్టర్ గారు పిలిపించి పేషెంట్ ని చూపించడం జరిగింది. రక్తనాళాల డాక్టర్ గారు చూసి కాలుకి రక్తనాళం దెబ్బతిన్నది కనుక ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆపరేషన్ చేసిన తర్వాత ఎందుకంటే ఇంజురీ జరిగి 10 గంటలు దాటిపోయింది కాబట్టి 6 గంటల లోపల ఏ రక్తనాళం ఇంజురీ జరిగినా గానీ 6 గంటల లోపల జరిగితే గానీ కండరాలు నిలబడే అవకాశం లేదని, 10 గంటలు అయినది కాబట్టి రక్తనాళం రిపేర్ చేసినా కానీ కాలు నిలబడుద్దో లేదో గ్యారంటీ లేదని, ప్లస్ ఒకవేళ నిలబడినా కానీ రీపర్ఫ్యూజన్ ఇంజురీ అని, ఆల్రెడీ 6 గంటల తర్వాత జరిగితే ఆ కండరాలు డ్యామేజ్ అయిన కండరాల నుంచి చెడు రక్తం వెళ్ళి చెడు పదార్థాలు వెళ్ళి బాడీలోకి వెళ్ళి ప్రాణహాని ఉంటుందని, ఇవన్నీ కనుక మీ ఇష్టము అయితే ఒప్పుకుంటే మేము సర్జరీ చేస్తామని చెప్పినాను. దాంతో పాటు యాజ్ ఏ ఆర్థోపెడిక్ సర్జన్ గా నేను బోన్ ఫిక్సేషన్ చేస్తామని చెప్పాం. ఇది వాళ్ళు ఇచ్చిన అంగీకార పత్రం. దయచేసి మీరు ఇదంతా కూడా ప్రొడ్యూస్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక పేషెంట్ వర్షనే కాకుండా న్యాయం ఏదో అది డిసైడ్ చేసి చెప్తేనే రేపు మేము ఇంకొక పేషెంట్ ఫ్రాక్చర్ అయ్యి వాస్కులర్ సర్జరీ వస్తే మేము చేయగలిగే స్టేజ్కి మమ్మల్ని తీసుకెళ్లాలని నేను మీ పాత్రికేయ మిత్రులందరికీ నేను అభ్యర్థిస్తున్నాను. ఇది వాళ్ళు ఇచ్చిన కన్సెంట్ బిఫోర్ సర్జరీ. సో మామూలుగా ఏ ఫ్రాక్చర్ అయినా కానీ రక్తనాళం ఇంజరీ ఉంటే ఫస్ట్ ఫ్రాక్చర్ ని ఫిక్స్ చేసి తర్వాత రక్తనాళం రిపేర్ చేస్తాం. ఇది ఆల్రెడీ 10 గంటలు అయిపోయింది కాబట్టి ఫ్రాక్చర్ ఫిక్స్ చేయడానికి మళ్ళీ ఒక 3 గంటలు లేట్ అయితే పేషెంట్ ఇబ్బంది పడతాడు, పేషెంట్ కాలుని సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఒక రక్తనాళ డాక్టర్ అయితే లేట్ అవుద్దని 2 రక్తనాళ డాక్టర్ని పిలిపించి సర్జరీ చేయించామండి. సర్జరీ చేయించినందుకు మాకు ఉన్న బహుమానం ఇది. 10ంటికి స్టార్ట్ చేసిన వారి సర్జరీ వాళ్ళ ఒంటిగా. కృష్ణా జిల్లా గుడ్లవల్లూరు మండలం వేవరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి సందర్భంగా శ్రీ కొండలమ్మ అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ శ్రీ రావి వెంకటేశ్వరరావు వచ్చే కలశ స్థాపన కార్యక్రమం జరిగింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు, దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ ఈడే వెంకట విష్ణు మోహన్ రావు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. చింతలమాడి వారిచే శ్రీ వెంకటేశ్వర భజన సమాజం, భోగిరెడ్డిపల్లి వారిచే భజన కార్యక్రమంలో కూచిపూడి నృత్య ప్రదర్శన, గయోపాఖ్యానము, పౌరాణిక నాటకం ప్రదర్శనలు జరుగుతాయని ఈవో ఆకుల కొండలరావు తెలియజేశారు.
ओम हां सोमाय स्वाहा ओम हां सोमाय स्वाहा एकं द्वे त्रीणि चत्वारि ओम हां अग्रे सुष्टकृते स्वाहा ओम अघोरेभ्यो घोरेभ्यो घोर करेभ्यः सर्वेभ्यः सर्वधर्मेभ्यो नमस्ते अस्तु रुद्रानुभेभ्यः स्वाहा महादेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः भक्तानाय नमः भक्तविकरणाय नमः बलविकरणाय नमः मनाय नमः अभिदेवमभ्यस्ताः हनुमदेवमभ्यस्ताः परस्वरेवमभ्यस्ताः देवगमिदप्रासामीः ओमादेश्वराजत्महिलाधीनाधीमहि अन्नाद्य प्रचोदयात् सुवर्णदिव्यमन्तः पुष्पाञ्जलिर्पयामि मन्दरनीराजनम् स्वस्ति श्रद्धा मेधा यशः प्रज्ञां विद्यां बलं बुद्धिं आयुष्यं आरोग्यं तेजः हव्यमाहना श्रियं देहि मे हव्यमाहना ओम नमः इति। కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం జగన్నాథపురంలో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక శ్రీ రాజలక్ష్మి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ రోజు ఉదయం 9 గంటల నుండి ఉత్సవ ప్రారంభ కలశ స్థాపన కార్యక్రమం శ్రీ ఎడ్లపల్లి మాధవ వంశీకృష్ణ రాగసుధా దంపతులచే నిర్వహించబడిందని తదనంతరం శ్రీ అమ్మవారికి పంచామృతంతో అభిషేకము మరియు కుంకుమ పూజ కార్యక్రమంలో ఆలయ అర్చక స్వామి వేదాంతం అప్పలాచార్యులు పర్యవేక్షణలో వైభవోపేతంగా జరిగిందని ఆలయ కార్యనిర్వహణాధికారి కందుల వేణుగోపాల్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు లింగం శివరామ ప్రసాద్, చిట్టిబాబు మరియు అందాల్ గోష్ఠి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.